హాయ్ అండి. ఈరోజు మనము ఎంఎస్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి బేసిక్ నాలెడ్జ్ గురించి నేర్చుకుందామండి, తెలుసుకుందాం ఈ వీడియోలో. ఓకే, ఫస్ట్ పవర్ పాయింట్ను ఓపెన్ చేసిన తర్వాత మనకి పవర్ పాయింట్లో ఈ వీడియోలో మనము క్విక్ యాక్సెస్ టూల్ బార్ ఒకటి, ఫైల్ ట్యాబ్స్, మెనూ ట్యాబ్స్ అంటారు, రిబ్బన్స్, స్లైడ్ ట్యాబు, ఓకేనా, జూమ్ ఆప్షన్స్, టైటిల్ బారు, నోట్ సెక్షన్, వీటి గురించి ఈ వీడియోలో చూద్దామండి. ఓకేనా, ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ అంటే ఫాస్ట్గా యాక్సెస్ చేయడం కోసమని మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనేది లెఫ్ట్లో టాప్లో ఉంటుందండి మనకి. ఓకేనా, అక్కడ సేవ్, ఓకేనా, సేవ్ అనేది నెక్స్ట్ అండోలో మనకి ఏమేమి ఉంటాయి, ఓకే, కట్, కాపీ, పేస్ట్, ఓకేనా, టైప్, క్లియర్, ఓకేనా, ఇవన్నీ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ రీడో తర్వాత నెక్స్ట్ కస్టమైజ్డ్ క్విక్ యాక్సెస్ టూల్స్లో మనము ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మనం కావాలనుకుంటే కన్నా కస్టమైజ్డ్ యాక్సెస్లోకి వెళ్ళేస్తే, ఓకేనా, అక్కడ యాడ్ చేయొచ్చు మనము. ఇక్కడ అండో క్లిక్ చేశాను అంటే ప్రీవియస్గా ఉన్నది ఏది వచ్చింది మనకి. తర్వాత నెక్స్ట్ రీడో చేస్తే కన్నా యథావిధిగా వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనము ప్రీవియస్ది, ఆఫ్టర్ అండ్ ప్రీవియస్ది మనము చూడొచ్చు. సేవ్ అంటే కన్నా సేవ్ యొక్క డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఫైల్ను సేవ్ చేసుకోవచ్చు ఫాస్ట్గా అనమాట. ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ ఫైల్లో ఓపెన్ సేవ్ అని కొట్టేసి, అలా కాకుండా మనం క్విక్ యాక్సెస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏవైనా కావాలి అనుకుంటే మనం స్పెల్లింగ్ అనేది యాడ్ చేశాను, ఓకేనా, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ చేయవచ్చు. ఫైల్ ఎక్కడైనా ఉంటే కన్నా ఫైల్ని ఓపెన్ చేసుకుంటాం కదండి, అలాగా ఫైల్ను ఓపెన్ చేయాలంటే అక్కడే క్విక్ యాక్సెస్లో యాడ్ చేసుకోవచ్చు. దాన్నే క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ అని అంటామండి మనము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫైల్ ట్యాబ్ ఆర్ హోమ్ ట్యాబ్స్ అంటాము. ఓకేనా, హోమ్ ట్యాబ్స్ ఏమి ఉంటాయి, ఫైల్ ట్యాబ్, ఓకేనా, మెనూ ట్యాబ్స్ అంటాము. ఓకేనా, మెనూ ట్యాబ్స్ కూడా అని అంటాము. ఓకేనా, ఫైల్లో మనకి ఫైల్ ట్యాబ్లో మనకి సేవ్ యాజ్, ఓపెన్, క్లోజ్, ఇన్ఫో, ఓకేనా, ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రజెంటేషన్ గురించి ఉంటుంది. ఇక్కడ ఇన్ఫోలో రీసెంట్, న్యూ ప్రింట్, ఇవన్నీ మనకి ఫైల్ ట్యాబ్లో మనకి విజిబుల్ అవుతాయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి హోమ్ ట్యాబ్ ఉంటుంది. ఓకే, హోమ్ ట్యాబ్లో మనకి కొన్ని ఫీల్డ్స్ అనేటివి ఉంటాయి మనకి. ఓకే, హోము, ఇన్సర్ట్, డిజైన్, వ్యూ, ఇలాగా మనకి ట్యాబ్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా, ఇవే ట్యాబ్స్ అండి. ఓకే, ఫైల్, హోము, ఇన్సర్ట్, ఇవన్నీ ట్యాబ్స్ అనమాట. ఓకేనా, ఈ ట్యాబ్స్లో ఒక్కొక్క ట్యాబ్స్కి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క డిజైన్స్కి సంబంధించిన రిలేటెడ్వి మనకి ఇక్కడ రిబ్బన్స్ అనేటివి ఉంటాయి. దీనిలో రిబ్బన్స్ అంటారు. ఓకేనా, ఇక్కడ వచ్చేసి వీడియో, ఆడియో, లేకుంటే కన్నా పిక్చర్స్, ఇమేజ్, డిజైన్లో మనకి బ్యాక్గ్రౌండ్, స్లైడ్స్ యొక్క డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యానిమేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిషన్స్, యానిమేషన్స్, ఏదైనా ఒక లెటర్స్ కానీ ఏదైనా ఒక ఫైల్ ట్యాబ్ అనే దానికి నేను యానిమేషన్ ఇస్తున్నా. ఓకే, సింపుల్గా. ఓకే, అలాగే యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు మనము. నో నీడ్ అనుకున్నప్పుడు నన్ను క్లిక్ చేస్తే కన్నా ఓకే, యానిమేషన్ అనేది వెళ్ళిపోతుంది. ఇలాగ మనము ఫైల్ ట్యాబ్ను యూజ్ చేసుకొని ఫైల్ ట్యాబ్లో ఉన్న థీమ్స్ అంటే రిబ్బన్స్ అన్నీ మనము యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్స్ అంటే ఏంటి అంటే కన్నా ప్రతి ట్యాబ్లో మనకి కనబడేటివన్నీ ఫీల్డ్స్ అన్నీ ఏంటంటే కన్నా దాన్ని రిబ్బన్స్ అంటారు. రెక్టాంగులర్ సింబల్స్లో ఉన్న ఫీల్డ్స్ అన్నిటిని మనం ఏమంటామంటే కన్నా రిబ్బన్స్ అంటాము. ఓకేనా, హోమ్ ట్యాబ్లో కొన్ని రిబ్బన్స్ ఉంటాయి, డిజైన్లో కొన్ని, ఓకేనా, అలాగే ఇన్సర్ట్లో కొన్ని, ఇలాగ మనకి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధమైన రిబ్బన్స్ అనేటివి ఉంటాయండి. ఓకే, ఇన్సర్ట్లోకి వెళ్తే పిక్చర్ ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్ట్లోకి వెళ్ళేసి పిక్చర్ అని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తే సెలెక్ట్ చేసేసుకొని ఓకే అంటే కన్నా పిక్చర్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇవన్నీ రిబ్బన్స్ అంటారు వీటిని. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రిబ్బన్స్లోనే మనకి చాలా ఉంటాయండి, అవి మన యూజ్ని బట్టి చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ ట్యాబ్ అంటే ఏంటి అంటే కన్నా మనకి ఇప్పుడు మనకి ఎంఎస్ పవర్ పాయింట్లో అయితే కన్నా స్లైడ్స్ అంటాము. ఒక్కొక్క స్లైడ్స్ ఉంటుంది, డిఫాల్ట్గా ఒక స్లైడ్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, దాన్ని మళ్ళీ యాడ్ చేయాలంటే షార్ట్కట్కి కంట్రోల్ ఎమ్ను క్లిక్ చేసినా యాడ్ అయిపోతుంది, లేదంటే కన్నా న్యూ స్లైడ్ అని ఉంటుంది, న్యూ స్లైడ్ని క్లిక్ చేసినా యాడ్ అయిపోతుంది. ఇలాగ మనము స్లైడ్స్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు. ఇది స్లైడ్ ట్యాబ్ అంటాము, దీన్నే స్లైడ్ ట్యాబ్ అని కూడా అంటాము. ఓకే, స్లైడ్స్ అన్నీ 1 by 1 అక్కడే ఉంటాయండి. ఓకే, వాటిని స్లైడ్ ట్యాబ్ అంటాం. ఓకేనా, స్లైడ్ ట్యాబ్స్ అని కూడా అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జూమ్ ఆప్షన్స్. ఓకేనా, జూమ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసి జూమ్ అనేది మనకి రైట్ సైడ్
బాటంలో ఉంటుందండి జూము. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అనేటివి ఉంటాయి ఇక్కడ. ఓకే, ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ప్లస్ సింబల్ ఉంటుంది. డిక్రీజ్ చేయాలంటే మైనస్ సింబల్ ఉంటుంది, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది జూమ్ ఆప్షన్ అనమాట. ఓకే, జూమ్ ఆప్షన్ యూజ్ చేసుకొని మనము ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ బార్. టైటిల్ బార్ అనేది మనకి టాప్లో ఉంటుందండి. ప్రజెంటేషన్ 1 అనింది కదండి, అదే టైటిల్ బారు. మనం ఎప్పుడైతే సేవ్ చేస్తామో, సేవ్ చేసినప్పుడు దాని యొక్క నేమ్ అనేది మనకి మారిపోతుంది. ఓకేనా, ఇక్కడ నేను సేవ్ చేస్తున్నాను. ప్రజెంటేషన్ 1 తీసేసి ఓకే GDH లెర్నింగ్ ఓకే P1. ఓకే, నెక్స్ట్ సేవ్, డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నా. సేవ్ అని క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ఓకే GDH లెర్నింగ్ P1. ఓకేనా, ఇలాగ మనము టైటిల్ అనేది మారిపోతుంది. టైటిల్ బార్ అనేది అది అండి. ఓకే, టైటిల్ బార్ అనేది టాప్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నోట్స్ సెక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నోట్ సెక్షన్ అండి. నోట్ సెక్షన్ అనేది ఏంటంటే కన్నా, ఎప్పుడైనా మనము ఏదైనా ఒక స్లైడ్లో ఉన్నప్పుడు ఆ స్లైడ్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైనా చెప్పాలి అనుకున్నప్పుడు మనము నోట్ సెక్షన్లో నోట్ చేసుకుంటామండి. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైనా చెప్పాలి అనుకున్నవి మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటాము. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ PowerPoint డెవలప్డ్ బై రాబర్ట్ గ్యాస్కిన్స్ అండ్ డెన్నిస్ ఆస్టిన్. ఓకే, ఇలాగ మనము ఏవైనా ఒక ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకున్నప్పుడు ఇలా కూడా చెప్పొచ్చండి. ఇలా కూడా నోట్స్ సెక్షన్లో మనము రాసుకోవచ్చు. ఓకేనా, ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.